ఓకే. అంటే పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల వరకు బబిత బానే ఉందా? పుట్టినప్పుడు కూడా పుట్టిన 3 రోజులకు మా నాన్నకు తను ఒక అమ్మవారిలాగా కనపడిందంట. మీ నాన్నగారికి అలా కనపడారు? నాన్నగారికి 2, 3 సార్లు 2, 3 రోజులు అట్లా కంటిన్యూగా కనపడిందంట. ఏ అమ్మవారిలాగా దర్శనం ఇచ్చారు? ఆయనకు అర్థం కాలే. అంటే ఒక వెలుగు కనపడేసరికి భయపడాడంట. అంటే ఆ వెలుగు మనం చూడలేం కదా సడన్గా. అట్లా తెల్లవారుజామున జరిగిందంట. ఓకే. అంటే మేము పడుకుంటాం కదా, పాప ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి. అలా జరగడంతో నాన్న 2, 3 సార్లు భయపడ్డాడు. సుహాసిని గారు, మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, మా పాప పుట్టిన సమయంలోనే అంటే అందరూ పిల్లలు పడుకునే పోస్చర్ ఒకలా ఉంటుంది, కానీ మా పాప పాములాగా ఇట్లా చేతులు పైకి పెట్టి పడుకుంటుంది అని చెప్పారు. పుట్టినప్పటి నుంచి అట్లే పెట్టుకుంటుంది. మనం ఎలా పెట్టుకొని పడుకునేవారు? మనం పడక ఎట్లా ఉంటుంది అట్లా 2 చేతులు ఇక్కడికి ఉంటాయి, నన్నైతే మీదకి ఉంటాయి. 2 చేతులు అక్కడ పెట్టుకొని మనం ఎంత తీసినా కూడా మళ్ళీ 2 నిమిషాలకు 3 నిమిషాలకు చెయ్యి అక్కడికి వెళ్ళి పెట్టుకుంటేది. అట్లా చాలాసార్లు తీసినాం. సర్లే చిన్నపిల్ల కదా అనేసి మేము అప్పుడు అంతగా అనుకోలేదు. ఇక పుట్టిన 10 రోజులకి బోర్ల పడడము, ముందుకెళ్ళడము జరిగింది. పుట్టిన 10 రోజులకే బోర్ల పడ్డారా? పుట్టిన 10 రోజులకే. మామూలుగా 3 నెలలకు బోర్ల పడతారు పిల్లలు అనేది. తను 10 రోజులకే బోర్ల పడడం, ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే రౌండ్ తిరగడము అట్లా. మేము ఎన్నోసార్లు ఇట్లా తీసి పడుకోబెట్టని అదే పనిగా మేము చూసుకునేటోళ్ళము. మాటికి మాటికి బోర్ల పడేది. తాగిన పాలు కక్కడము, మళ్ళీ ఏడవడం అట్లా చేస్తా అనేది. ఇంకా అట్టనే ఇంకా చూసుకుంటా జాగ్రత్త పడుకుంటా 10 రోజులే కదా పాప, జాగ్రత్త చూసుకోవాలి కదా మనం కూడా అనేసి ఇంకా చూసుకుంటా ఉన్నాము. ఇంక అప్పటి నుంచి బాగానే ఉండింది. పెద్ద అయిన నుంచి కూడా బాగానే ఉండింది. ఎన్ని సంవత్సరాల వయసులో మీకు నేను సర్పాన్నని, నా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయని మీకు చెప్పింది? అది 9 ఇయర్స్ నుంచి చెప్పాను. 9 ఇయర్స్ నుంచి తను మా అమ్మ నాగదేవత, నువ్వు కాదు, నాకు ఆమె కడుపులో నుంచి నీ కడుపులోకి వేసింది, ఆమె నాకు ఫస్ట్, నువ్వు నాకు సెకండ్ అమ్మవి. నేను మా అమ్మ రమ్మంటుంది, నేను వెళ్ళాలి, గుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ గుడి తవ్వుతున్నారు, నేను వెళ్ళాలి, విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోతారు అని అనేది చిన్నప్పుడే. మరి తన ప్రవర్తన చూశాక మీలో భయం వేయలేదా? ఉండింది. ఎందుకంటే అందరూ ఇట్లా మాట్లాడుతుంది ఎప్పుడు లేదు, పిల్లలకి ఇట్లా ఏమైనా జ్వరం ఎక్కువ అయ్యి ఇట్లా అయిందా అనేసి ఎంఆర్ఐ స్కానింగ్లు, బ్రెయిన్కు సిటీ స్కానింగ్, బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏముందండి, పల్లెటూరులో వ్యవసాయం, టైలరింగ్ చేసుకునేదాన్ని. ఓకే. ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? అంటే మా అన్నదమ్ములు 5 మంది, మా బావగారు, మా మరుదులంతా, ఒక ఆడబిడ్డ. ఇంకా మా కుటుంబం అంటే అందరూ వేరు వేరే అయిపోయామండి. వేరు వేరే అయిపోయి నాకు 3 అమ్మాయిలు. అంటే సెకండ్ బాబు చనిపోయాడు, ఈమె 3 అమ్మాయి. ఓకే. లాస్ట్ పాపనే. ఫస్ట్ పాప, సెకండ్ బాబు చనిపోయినాడు, థర్డ్ ఈమె, ఫోర్త్ పాప. 3 ఆడపిల్లలు. ఓకే. అంటే పున్నమి రోజు లేదా పున్నమి ముందు రోజు తనకి సర్పం వలె కుబుసం వస్తుంది అని చెప్తున్నారు కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమైంది? అది 18 పడినాంచి. 18 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. 18 పడినాక 9 ఇయర్స్లో కూడా ఏం లేదు. నేను అడవిలోకి వెళ్ళాలి, నేను తీయాలి, వాళ్ళు తవ్వుతున్నారు, నేను విగ్రహాలు తీసుకెళ్తారు అని చెప్పేది. తనను కట్టేసుకున్న రోజులు నాకున్నాయి. రాత్రుల్లో డే అండ్ నైట్ మనం కాపాడుకునే రోజులు కూడా మాకున్నాయి. ఎవరో ఒకరు రాత్రులు నిద్రపోకుండా ఒక్కరన్నా మేలుకోవాల్సిందే. మా 12 వరకు ఒకరు, 12 తర్వాత ఇంకొకరు మేలుకోవాల్సిందే. పిల్లలైనా, అమ్మనైనా, మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు. ఎందుకు తను అంటే మీకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది. లాక్ తీసుకుని అన్ని లాకులు తాళాలు దాచి పెట్టుకోవడము, కాళ్ళకు నడుముకు నేనే కట్టేసుకునేదాన్ని. కట్టేసుకుంటాను నేను తనని. ఒకసారి అర్ధరాత్రి బాగా 1:30, 2 అయింటది, 12 తర్వాతనే ఒకసారి ఊడి తీసుకునింది. ఊడి తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళి మంచం కింద దాక్కునింది. భయంతో ఏడ్చుకుంటూ అట్లే పడుకునింది. ఇంకొకసేపుడు చూస్తే ఎన్ని రోజులంటే మనం నిద్రలో మేలుకుంటాం, సడన్గా నిద్రపోయినాము. నిద్రపోవడంతో లేదు పక్కన చూస్తే కనుక ఇల్లంతా వెతిక, పక్కన చూసే కనిపించలే. ఏమన్నా అరలో దాక్కుందేమో అనేసి అట్లా చూసాను, కబోర్డ్లలో అట్లా చూసాను. లాస్ట్ మంచం కింద ఉన్నింది. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు రానన్న అంటే, లేదు ఒక నల్లగా ఒక వస్తువు అంటే నల్ల బట్టలు వేసుకొని ఒక మంత్రగాడు వేసుకొని వచ్చినాడు. అన్ని మెల్లో ఏంటో దిగేసుకొని వచ్చి నన్ను తీసుకొని పోవడానికి వచ్చినాడు. నేను భయపడి నేను ఇక్కడ పడుకున్నా, మా అమ్మ ఉంది, నేను మా అమ్మ వల్ల పడుకున్నానండి.
మీ అమ్మ ఆడిందమ్మా, నేను కదా మీ అమ్మని అన్న. అంటే మా అమ్మ నాగమ్మ వల్ల పడుకోండా నేను మంచం కింద. అలాగే మెల్లిగా పిలుచుకున్నా, ఎంతసేపటికి రాలేదు, 1 అవర్ టైం పట్టింది. అలా మెల్లిగా తన నిద్రలోకి జారుకున్నాక మెల్లిగా తీసుకొని పక్కన పడుకోవడం జరిగింది. అట్లా హాస్పిటల్ అన్నీ తిరిగాను. చీఫ్ డాక్టర్ కూడా, కర్నూలు చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదని డిసైడ్ చేసి పంపించేశాడు. ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. 2014లో ఆ హాస్పిటల్కి మా బావ కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లే. మాకు బావ కొడుకు ఏమనంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు పిన్ని, నువ్వు వెళ్ళచ్చు, నెంబర్ ఇస్తాను ఆ అబ్బాయిది, తను డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, కర్నూలు హాస్పిటల్లో, నీకు సపోర్ట్గా ఉంటాడు, వెళ్ళా అన్నాడు. ఇంకా నెంబర్ తీసుకుని ఆ అబ్బాయికి నా నెంబరు పంపించిండు. వెళ్ళినాక అబ్బాయి కూడా మంచిగా చూసుకోవడం కానీ, తను వేరే వార్డు, మేము చిన్నపిల్లల వార్డు అనమాట. ఇంకా అంటే టైంలో ఏదో ఒక టైంలో రావడం, చూసుకోవడం, డాక్టర్లతో మాట్లాడడం, తను కండిషన్ ఏంటి చూసుకోవడం, వెళ్ళడము. తను ఖాళీగా ఉన్న టైంలో అన్నయ్య కూడా తను తిరిగేది. అబ్బాయి పేరు తిరుపతి డాక్టర్. ఓకే, మీరు పేరుతో సహా చెప్తాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేనేం మోసం చేయట్లేదు, నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు. చాలా మంది అంటున్నారు అమ్మాయిని తీసుకొని వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది డబ్బుల కోసం అనేసి. ఎనీ టైం ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర ప్రతి ఒక్క హాస్పిటల్ది నాకు రిపోర్ట్ ఉంది, రిపోర్ట్లు చెక్ చేసుకోండి, పలానా జబ్బు ఉంది. కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు, హాస్పిటల్ డాక్టర్లు కూడా పెట్టారు కామెంట్. అసలు బబిత మానసిక పరిస్థితి బాగుందా? బబిత పాటుగా మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగుందా అంటే ఏం చెప్తారు? అందరికి బాగానే ఉందండి, బాగానే ఉంది. కాకపోతే తనకు అలా జరగడంతో మేము హాస్పిటల్కి తిరగాల్సి వచ్చింది. తను ఎప్పుడు ఇదే మాట మాట్లాడేది. అదొకటి. ఇంకొకటి ఏం మాట్లాడేదంటే, చిన్నప్పుడే నా ఫస్ట్ ఏమో నాగదేవత మా అమ్మ అనేది, తర్వాత రాజు కూతుర్ని, రాజు కూతుని నేను. అప్పుడు మరణించినప్పుడు నా బట్టలు అనేవి ఉంటాయి కదా, నా జ్యువెలరీ మొత్తం ఒక బాక్స్ లో పెట్టేసి అక్కడ పెట్టేశారు. అక్కడే ఉండాయని చిన్నప్పటి నుంచే చెప్పేది. ఓకే, అంటే ఒక జన్మలో పాములాగా, మరో జన్మలో రాజ కుటుంబంలో, ఈ జన్మలో మనిషి రూపంలో జన్మించారు. అసలు ఈ జన్మలో మనిషి అవతారం ఎత్తడానికి కారణం ఏంటి? కారణం ఇంకా నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఒక కార్యానికి వచ్చానని మాత్రం తెలుసు. ఆ కార్యం ఏంటి? గుడి. ఓకే, ఏంటి ఆ గుడి? అసలు ఏం కనపడుతుంది మీ కల్లో? కళ్ళు అనేది విగ్రహాలు కనిపిస్తాయి. విగ్రహాలు కనిపించినప్పుడు అక్కడ ఉండేవి కొన్ని ఉన్నాయి ఆ విగ్రహాలతో పాటు, అవన్నీ నాకు కనిపిస్తాయి. అలాగే మా మదర్ అండ్ ఫాదర్ అక్కడ ఉన్నారు, ఆ టెంపుల్ లోపల కింద వేరే గది దగ్గర. అంటే అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆ వాళ్ళు నాకు కనిపించే వాళ్ళు కనిపించిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ నేను చూసుకున్న తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్తాను. తర్వాత అక్కడ నుంచి వేరే చోటికి వెళ్తాం. చిన్నప్పటి నుంచి చెప్పేది ఒక గుడి. ఆ అడవి ఎక్కడ ఉంది మనకు తెలియదు ఫస్ట్ నుంచి. మాకు విజయనగరం కూడా తెలియదు. మాకు విజయనగరం అని తెలిసింది, వెళ్ళాము, చూసాము, తను గుర్తుపట్టింది, ఆ ప్లేస్ కూడా గుర్తుపట్టింది. అంటే అసలు తనకి కల్లో కనపడుతున్నటువంటి ఆ దృశ్యాలు విజయనగరంలో ఉన్నాయని, ఆ గుడి విజయనగరంలోనే ఉంది అంటూ ఎవరు చెప్పారు మీకు? తెలిసిన ఒక గురువు వల్ల, అంటే వేరే అన్నయ్య వాళ్ళతో నేను మాట్లాడాను, తెలిసిన అన్నయ్యతోటి. అంటే నేను ఇంతవరకు నేను ఎవరి దగ్గర నేను చూపించాను పాపను. ఎవరు ఏ దేవుడు వస్తున్నాడు అంటే నేను వెళ్ళేదాన్ని కాదు. ఎప్పటికైనా తను చెప్పేది నిజమైతే కనుక ఆమె దారి చూపిస్తుంది, ఆమె నడిపించుకుంటారు. అంతకుమించి నేను ఎక్కడికి తిరిగి నేను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి కామ్గా ఉన్నా. అంటే బబితకి కల్లో కనపడినటువంటి దృశ్యాలు కల్లో కనిపించట్లేదు ఇంతవరకు. కనపడేది మీరు ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం కదా, అలాగే నాకు విజువల్స్ కనిపిస్తాయి కానీ నేను ఎప్పుడు కల్లో కనలేదు. ఓకే, కళ్ళే కాదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గురువు గారికి ఎలా తెలిసింది? నేను చెప్పాను. మీరు చెప్తే ఆ గురువు గారికి తెలిసిందా? నేను ఫస్ట్ అతను నా దగ్గరికి వచ్చాడు కదా, వచ్చినప్పుడు అంటే నాకు ఎలా కనిపిస్తుందో అవన్నీ నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు తొందరలోనే నన్ను ఆ టెంపుల్ కి తీసుకుని వెళ్తారని కూడా నేను చెప్పాను ముందుగానే. ఆ తర్వాత అతను వెళ్ళాడు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కాళికా మాత టెంపుల్ ఉందంటే కనుక దర్శనం చేసుకోవడానికి ఎవరైనా వెళ్తారు గురువు గారు అడ్రస్కి. అందులో కాళికా మాత భక్తుడు కాబట్టి వెళ్ళాడు. అంటే మీ కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఒక అమ్మవారి గుళ్ళో ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఓకే, వాటిని పోల్చుకోగలుగుతున్నారా మరి? వాళ్ళు టెంపుల్ కట్టేది కూడా 2014లో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడే నాకు ఇక్కడ అమ్మవారి ఎక్కువ అయిపోయింది. మేము అడిగాం ఎప్పుడు ఇక్కడ మీరు స్టార్ట్ చేశారని కూడా అడిగితే గురుగారు అడిగినారంట. అడిగితే కనుక 2014లో మేము ఇక్కడ వచ్చి మొదలు పెట్టాము.
స్టార్ట్ చేసి అంతా అది అడవి అంట, అడవి మొత్తం సాఫ్ చేసుకొని వాళ్ళు ఆ గుడి కట్టడానికి మొదలు పెట్టారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మొదలు పెట్టారో ఇక్కడ పాపకి ఎక్కువైతే వచ్చింది 2014లోనే పాపకు. అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఆ గుడిని వెలికి తీసి ఆ గుడిలో పూజలు చేయాలనేదే మీ కార్యమా? ఓకే, దానికోసమే మానవ జన్మ ఎత్తినట్టుగా మీరు భావిస్తున్నారా? ఇంకా దాంతోపాటు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అసలు మీరు పడుకున్న తర్వాత ఎంత లేపినా మీరు లేవరట. మీరు పడుకున్న తర్వాత ఏమవుతుంది అసలు మీకు? అంటే నేను చెప్పాను కదా టెంపుల్ ఉందని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్తాను. ముందు మా మదర్ అండ్ ఫాదర్ని కలుస్తాను. ఆ తర్వాత వేరే గృహాలకు వెళ్తాను, అది నాగలోకం సంబంధించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పనులు చేసుకొని వచ్చేస్తాను. ఓకే, అంటే ప్రతిరోజు పడుకోగానే ఇక మీ పేరెంట్స్ని కలవడం, అంటే నాగదేవతని నాగరాజుని కలవడం, మీరు నాగలోకంలోకి వెళ్ళడం, అక్కడ మీ కార్యాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ భూలోకంలోకి తిరిగి వస్తారా? వస్తాను. కరెక్ట్గా 3 o'clock నేను ఇక్కడ ఉంటాను. అంటే ప్రతిరోజు పడుకున్న వెంటనే వెళ్ళిపోతారా? కొంచెం సమయం తర్వాత. ఒక్కోసారి ముందే పడుకోగానే 2 నిమిషాలకి నిద్రపోతుందా, ఆ తనకు ఒక పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది ఆ మైకం రావడానికి. ఆ మైకం వచ్చినప్పుడు ఇంకా పడుకుంటుంది. పడుకున్న తర్వాత తనకు మనం ఎంత పిలిచినా లేగదు. ఏమా నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని పిలిచినా కూడా పలకదనమాట. పలకనంటే తనంతకు నాకు అర్థమైపోతుంది. నార్మల్గా పడుకునేటోళ్ళకు పిలిస్తే ఇట్లా లేస్తారు కదా ఎవరైనా, తను లెగదు. అప్పుడు మనకు తెలిసిపోతుంది. మన ఇట్లా స్వెట్స్ ఇట్లా పట్టుకున్నా తను లెగదనమాట. ఇంకా ఆ టైంలో మనం ఏం మాట్లాడాము. తను వచ్చేంత వరకు కూడా నా పక్కనే పడుకుంటుంది. ఎందుకంటే ఏ టైం ఎట్లా వస్తా తెలియదు కదా, తన మీద నేను చేయి వేసుకొనే పడుకుంటాను నేను. అట్లా జరుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి పలానా చోట ఇది జరిగింది,